నిజామాబాద్ అంటేనే పసుపు పంట ఎక్కువ ఉంటుంది. ఇక పంట పండించిందంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి పసుపును తవ్వి ఉడకబెట్టి మార్కెట్లో అమ్ముడు ఇంకొక ఎత్తు ఉంటుంది. కానీ పసుపును తవ్వేతందుకు కూలోళ్ళు దొరకక పసుపు రైతుల తిప్పలు చిన్నగా లేదు. అందుకనే ఇక ఇట్లా పక్క రాష్ట్రాలకెంచి కూలోళ్ళను పిలిపించుకుంటుర్రు నిజామాబాద్ పసుపు రైతులు. మొగోళ్ళు దవ్వుకుంటూ పోతున్నారు, ఆడోళ్ళు ఏరుకుంటూ వస్తున్నారు. మట్టినంతా దులిపి గంపలలకు పోస్తే అన్నలు ఎత్తుకపోయి ట్రాక్టర్లను నింపుతున్నారు. నిజామాబాద్ లో పసుపు రైతులకు కూలోళ్ళు దొరకక ఇగో ఇట్లా మహారాష్ట్రకించి ట్రాక్టర్లలో ఎక్కించుకొని వస్తున్నారు కూలోళ్ళను. 20-25 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నాం. అప్పుడు లేబర్ల కొరత లేకుండే, ఎందుకంటే అందరూ ఇంటి పట్టుకుంటారు, చదువు తక్కువ ఉండే, అందరూ వ్యవసాయం కత్తురు. ఆ రోజులలో 200-300 పెన్షన్లు ఊరుకు 10 మందికి ఇస్తారు. ఈ రోజులలోనేమో ప్రతి ఒక్కరికి ఇంటికి 2 వేలు 3 వేలు ఇచ్చినాక వాళ్ళ సుఖానికి అలవాడిపోయారు. ఇక వాళ్ళు రమ్మంటే అస్టట్లేవు, వాటిని పట్టుకొని ఇంటికాడ ఇక ఇలా తీసుకుంటున్నారు. ఇప్పుడు లేబర్ ప్రాబ్లం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. అగనట కూలోళ్ళు దొరికేటట్టు లేదట. అందుకనే మహారాష్ట్రకించి కూలోళ్ళు తెచ్చుకుంటున్నాం అనుకొచ్చిండు ఈ రైతన్న. ఎకరానికి 21,000కెంచి 22,000 దానిక గుత్త మాట్లాడుకుంటున్నారట. వాళ్ళే దవ్వుతున్నారట, వాళ్ళే తేటగా ఏరుతున్నారట, అటంక ట్రాక్టర్లలో ఎత్తి కుప్ప పోస్తున్నారట. అగో చూడలే బుడ్డ పొల్లగాలను సంకనేసుకొని వస్తున్నారు, 3 కాళ్ళ ఉయ్యాలలు కడుతున్నారు, పొల్లగాలనల్లా వండుకోబెడుతున్నారు, వాళ్ళ పైలాలు పడుతున్నారు. ఇక్కడ రైతులకు కూలోళ్ళు దొరికేటట్టు లేదు, మహారాష్ట్ర పబ్లిక్ ఏమో పని దొరికేటట్టు లేదు. ఇక గిట్లయితే వాళ్ళ కింద పని దొరికినట్టు అవుతుంది, ఇక్కడ రైతులకు పని బయట పడుతుంది. పోండ్రి.